చిరంజీవికి అదే సమస్య, నాగార్జునకి అదే ఛాలెంజ్ వచ్చింది. అమితాబ్ బచ్చన్ కూడా ఇదే విషయం మీద ఫైట్ చేయడం కనపడింది. ఐశ్వర్య రాయ్ లాంటి హీరోయిన్లైనా, ఈ మధ్యన వచ్చిన రష్మిక మందన్న లాంటి వాళ్ళు కూడా ఇదే ఇష్యూని ఫేస్ చేయలేక తలపట్టుకుంటున్న సిచ్యువేషన్. ఎస్, టెక్నాలజికల్ ఇష్యూస్, డీప్ ఫేక్, సైబర్ బుల్లీయింగ్, ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? టెక్నాలజీ ఎంత సౌకర్యం, ఎంత ఎంటర్టైన్మెంట్, ఎంత ఇన్నోవేషన్ చూపిస్తోందో గానీ అంతకంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ని, నెగిటివిటీని స్ప్రెడ్ చేయడమే కాదు, అన్నిటికీ మించి మనలో ఉన్న రాక్షసత్వాన్ని, నీచమైన ఆలోచన తీరుని కూడా బయట పెడుతూ ఉంది ప్రతిసారి. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత 40 ఏళ్లకు పైగా కష్టపడి ఎదిగిన ఒక కథానాయకుడు నా ప్రతిష్టకి భంగం కలిగించకండి అని చేతులెత్తి మొక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటే టెక్నాలజీని అడ్డుపెట్టుకొని మనలో కొంతమంది ఎంత దిగజారుతున్నారని అనుకోవాలి. టెక్నాలజీ నెగిటివ్గా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? అసలు దీనికి కారణం ఏంటి?